ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి చూడండి, పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవతా సంబంధించింది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నం బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి, అసలు ఏ ఏ విధాలుగా చేసుకోవాలి, ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా, రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది, ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దశమకేతువు చతుర్థ రాహు. ఇది రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుంది, పితృదేవతా సంబంధంగా ఏం పనిచేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కూడా నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి శనివారాల పూట ప్రత్యేకంగా. దీంతోపాటు ఇక్కడ ఒక మేలు ఏమిటి, జాగ్రత్త ఏమిటి అంటే, మేలు ముందు చెప్తాను, జాగ్రత్త తర్వాత చెప్తాను. ఏమిటా మేలు అంటే, విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి రాహు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు రాహు యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది విదేశాల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి, పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి వీటికి బాగా యోగిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వీరికి దశమకేతువు సంచరిస్తున్నాడు కాబట్టి దశమకేతువు వల్ల ఏమిటి ఫలితము అంటే, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులను ఇస్తూ ఉంటాడు. మరి దీనికి ఏమిటండి పరిహారం? ఉద్యోగంలో వెళ్ళి కూర్చున్నా, లేకపోతే ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా ఒక్కసారి గణపతిని తలుచుకోండి. దీనివల్ల ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బంది ఆ మహాగణపతి మీకు ఆపుతాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, అంటే ఏమీ లేదు, ఆ గణపతి యొక్క ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతుంటుంది. కేతువు యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ గణపతి వచ్చినప్పుడు అధిష్టాన దేవత కాబట్టి ఆ యొక్క ఎనర్జీ అనేటువంటి మిమ్మల్ని ఆపుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ప్రధానంగా ఈ మంగళవారాలు వీలైతే గణపతికి ఎర్రటి నీటితో తర్పణం చేయండి. దీనివల్ల కూడా చాలా మటుకు ఈ గరికతోని, అదేవిధంగా ఎర్రటి కుంకుమ నీటితోని తర్పణం చేయడం ద్వారా కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ 1.5 year ఉంటాడు ఇక్కడ. ఇది 1.5 year సరిపోయే విషయం ఇదంతా కూడా. అలాగే మరొకటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి కొన్ని ఇప్పుడు మనకి తమిళనాడులో ఉంది పాతాళ శంభు మురుగన్ ఆలయం అని, లేకపోతే పాతాళంలో అంటే కింద ఉండేటువంటి కొన్ని శివలింగాలు ఉంటాయి, కొంచెం కిందకి దిగి వెళ్తే కనిపిస్తూ ఉంటాయి అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా. అటువంటి దేవతా సంబంధించినవి చేరుకోవడము. అదేవిధంగా మరొకటి ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటిది మినుములు, మెయిన్గా మినుములు, నువ్వులు, ఉలవలు కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు, మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి? సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే, మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం, ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే. కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి, ఒకటి. రెండవది, మీకు స్వయం పాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు,
ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతోని మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా. రెండవది. ఇక మూడవది ఏమిటంటే, కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరని ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి, నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని మొదలవచ్చు. మూడవది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము, పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు, దేవతా కార్యాలు కావచ్చు, కాపాడుతూ ఉంటాయి. అది ఏ ఏ రకాలుగా, గోసేవ చేయడం ద్వారా, గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడం ద్వారా, ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా, అంటే మీ డొనేషను, మీ యొక్క సహకారము, మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా. మూడోది ఏమిటి అంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా, అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు, మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు, రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు, ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1 సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేతు, బికాజ్ ఆఫ్ కేతువు ధనస్సులో ఉన్నాడు, రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతిని, చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి, కాసేపు అమ్మవారిని, కాసేపు స్కందుడిని తలుచుకొని నిద్ర లేవండి. దాంతోపాటు ఈ సంవత్సరంన్నర పాటు, అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి. సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక్కసారి 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం పితృదేవత ఏ నమః అనుకోండి చాలు. వారి పేరు మీద ఏదైనా దానం చేయడం, పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి ఇవ్వండి పర్వాలేదు. ఒక బట్టో, ఒక అన్నం ప్యాకెట్టో, ఒక నీళ్ళ బాటిలో, లేదా ఒక పాల ప్యాకెట్టో ఏదైనా ఇవ్వండి. ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి, పితరులకు అందుతుంది. ఇలా చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము, ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది, ఒకరిని నువ్వు సహకరిస్తే కనుక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా, మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు, అంటే వాళ్ళేమీ శత్రువులను కాదు, ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు అవి చేస్తున్నాయి. కాబట్టి మన వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.